అందరికీ నమస్తే. లలిత్ తారేపా డివోషనల్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక శక్తివంతమైన స్తోత్రము, ఒక అద్భుతమైన స్తోత్రం గురించి తెలుసుకుందాం. అదేమిటంటే ఆదిత్య హృదయ స్తోత్రం. ఈ స్తోత్రం యొక్క మహత్యం, దీని వలన కలిగే ఫలితాలు అపరిమితం. మనందరం దేవతలందరినీ విగ్రహ రూపంలో కానీ, పటాల రూపంలో కానీ, ఇంకా అనేక విధాలుగా పూజిస్తుంటాం. వీళ్ళెవరూ మనకి ప్రత్యక్షంగా కనబడరు. విగ్రహంలోనే వీరిని ఊహించుకుంటాం. కానీ ప్రత్యక్షంగా కనబడే ఒకే ఒక్క భగవానుడు సూర్య భగవానుడు. అందుకే ఈయనను ప్రత్యక్ష భగవానుడు అని అంటారు. ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో, అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉండగా సూర్యారాధన చేస్తే కలిగే ఫలితం అద్భుతమైనది. ఈ ఆరాధనలో ముఖ్యమైనదే ఆదిత్య హృదయ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పఠించడం వలన కంటికి సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధమైన వ్యాధులు త్వరగా నయమైపోతాయి. ఇంకా అనేక రకాల వ్యాధుల నుండి కూడా విముక్తి కలుగుతుంది. కేవలం శాస్త్ర ప్రకారమే కాదు, సైన్స్ కూడా అదే చెప్తోంది. ఈ మధ్యకాలంలో చాలామందికి డి విటమిన్ తక్కువగా ఉందని, అనేక రకాల వ్యాధులకు అదే కారణమవుతోందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ డి విటమిన్ ఏ ఆహార పదార్థాలలో కూడా దొరకదు. కేవలం సూర్యకిరణాల నుండి మాత్రమే లభిస్తుంది. అందుకే డాక్టర్లు ఉదయాన్నే సూర్యకిరణాలు మన శరీరానికి తగిలేటట్లు చూసుకోవాలని సూచిస్తున్నారు. చూసారా, వైద్యం కూడా ఉచితంగా అందించగలిగే శక్తి కేవలం ఒక్క సూర్య భగవానుడికి మాత్రమే కలదు. కేవలం ఆరోగ్య విషయంలోనే కాదండి, విద్యార్థులకు చదువులోనూ, వ్యాపారస్తులకు వ్యాపారంలోనూ, ఉద్యోగస్తులకి పై అధికారుల నుండి వచ్చే సమస్యల్లోనూ, గృహిణులకు ఎవరికి ఏ సమస్యలున్నా కూడా ఈ స్తోత్రాన్ని పఠించడం వలన ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాక మనోధైర్యాన్ని పెంచడంలో, మానసికంగా స్థిమితంగా ఉండేందుకు కూడా ఈ స్తోత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎలాగంటే, రామరావణ యుద్ధ సమయంలో రావణుడిని ఎలా సంహరించాలో అని రాముడు చింతిస్తుండగా, అప్పుడు అగస్త్య మహాముని రాముడి వద్దకు వచ్చి, రామచంద్ర, ఎందుకు చింతిస్తున్నావు? మీ వంశానికి మూలపురుషుడైన సూర్యభగవాన్ని ఆశ్రయించు. నేను చెప్తే ఈ స్తోత్రంతోటి ఆ సూర్యభగవాన్ని ఆరాధించు. నీకు శత్రుజయం కలుగుతుంది అని చెప్పాడు. ఆ సమయంలో అగస్త్య మహాముని రామచంద్రుడికి ఉపదేశించిన స్తోత్రమే ఈ ఆదిత్య హృదయ స్తోత్రం. ఈ స్తోత్ర ప్రభావంతోనే రాముడు రావణాసురుని సంహరించి శత్రునాశనం చేశాడని రామాయణం ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అని ఎందుకు చెప్పారంటే, వ్యాధులన్నీ కూడా మన శరీరానికి శత్రువులే కదా. అలాంటి శత్రువులని నాశనం చేయడానికి దోహదపడే స్తోత్రమే ఈ ఆదిత్య హృదయ స్తోత్రం అని చెప్పడం జరిగింది. ఆ యుగం నుండి ఆదిత్య హృదయ స్తోత్రం అత్యధిక ప్రాచుర్యం పొందింది. అంతటి మహిమ కలిగిన ఈ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేద్దాం. ఆదిత్య హృదయం స్తోత్రం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం దైవతైచ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవిద్రామగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనమాయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవః సాధ్యః హ్యశ్వినో మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజః ప్రాణా ఋతుకర్తా ప్రభాకరः ఆదిత్య సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః స్వర్ణరేతా దివాకరః హరిదస్వ సహస్రార్చి సప్త సప్తీ మరీచిమాన్ తిమిరోన్మదన శంభుః స్పష్టా స్మార్తాండ అంశుమాన్
హిరణ్యగర్భశిశిరస్తవనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్రశంఖశిశిరనాశనః వ్యోమనాదస్తమోభేది ఋగ్యజుస్సామపారగः ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధిప్లవంగమః ఆతపి మండలీ మృత్యుః పింగళः సర్వతాపనः రవిర్విశ్వో మహాతేజ రక్తః సర్వభవోద్భవः నక్షత్రగ్రహతారాణమధిపో విశ్వభావనः తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మనమోऽస్తు తే నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమగ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతజ్ఞఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోవిఘ్నాయ రవయే లోకసాక్షిణే నాశాయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితः ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాచ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ఏవమాపత్సు కృత్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషः కశ్చిన్నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం ఏతత్ శ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాధాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మయుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతావదే తస్య ధృతోభవత్ అదర విరవద నిర్నీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమానః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మనందరం కూడా ప్రతిరోజు పారాయణ చేసి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.